మన హైదరాబాద్ లో ఉన్న ఈ పురాతన శివలింగానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి 365 రోజులు నిత్యం అభిషేకం జరుగుతుంది. అండ్ ఈ నీళ్లు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. ఇదే శ్రీ కాశీ బుగ్గ టెంపుల్. ఇది మన హైదరాబాద్ లోని కిషన్ బాగ్ లోనే ఉంటుంది. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితమే మూసీ నది పక్కనే ఈ శివలింగం స్వయంభూగా వెలిసిందంట. మళ్ళీ ఇక్కడే 1822లో ఈ ఆలయాన్ని నిర్మించారు. అండ్ అప్పట్లో చాలా ఆలయాలను ధ్వంసం చేస్తున్నారని ఈ ఆలయాన్ని చిన్నగా ఒక ఇల్లులానే నిర్మించారు. ఈ ఆలయం స్టార్టింగ్ లోనే మనకి రావి, వేప, అశోక మరియు అల్లనేరడి చెట్టు కలిసి ఒకే చెట్టులా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడే వీరభద్ర స్వామి, అమ్మవారు, నాగదేవత మరియు ఒక బలిపీఠం కూడా దర్శనమిస్తుంది. ఇక ఇక్కడ నుంచి కిందికి దిగితే ఒక గుహ లాంటి ప్రాంతంలో నిత్యం అభిషేకం జరుగుతూ ఒక అద్భుతమైన శివలింగం దర్శనమిస్తుంది. ఇక్కడ స్వయంగా భక్తులే స్వామి వారికి అభిషేకం చేయొచ్చు. అండ్ ఈ అభిషేకం జరుగుతున్న జలాన్ని తాగడం వల్ల మనకి ఏం రోగం ఉన్నా పోతుందని చాలా మంది భక్తులు నమ్ముతున్నారు. అయితే ఈ స్వామికి అభిషేకం జరిగే నీళ్లు ఇక్కడ పక్కనే ఉన్న ఒక గుండం నుంచి వస్తున్నాయంట. అండ్ ఈ గుండంలోకి పక్కనే ఉన్న ఒక పురాతన బావి నుంచి వస్తున్నాయని కూడా చాలా మంది చెప్తున్నారు. ఇంకా ఇక్కడే ఆంజనేయ స్వామితో పాటు చాలా అరుదుగా కనిపించే బ్రహ్మదేవుడు, ఇంకా నారద మహర్షి విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. నిజంగా అద్భుతం కదా. మన హైదరాబాద్ లో ఇలాంటి ఒక ఆలయం ఉందని చాలా మందికి తెలియదు. సో మీరు హైదరాబాద్ లో ఉంటే తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళండి. అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.